ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే నేను నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలేస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్ప. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఎదురా ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు నాకు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటకెళ్ళా. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో ఇక చూసుకో బాగుంటుంది. రా నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో కొరుకు కొరుకు. ఇందులో పోయి బాగానే కొరికేవరా. అది పట్టు అంతే. అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద ఎలా ఉంది? అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు. ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 ఖోలో ఖోలో. రంగుపోతే కోతి అని నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నాన్నూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగో రమణమ్మ.
బై బయ్యే బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ నువ్వొచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందల్లోడా హరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా మామరారా గోపి చిన్నవాడా అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయింది ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈలోగా నువ్వు దమ్ము కొడుతున్నా. రే సిగరెట్ మర్చిపోకరాయ్. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు కోర్టు నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందని నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు. కమాన్. అన్ని ఏర్పాట్లు చేసాం. మా మాట వింటే నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మేము అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనే పాండు. ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకనే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి,
ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద ఆగో. కమ్ ఆన్. Don't move. Keep standing. Now. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇవి వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. Hi guys, class is over. We'll meet tomorrow. సిద్ధు నీకు కూడా. Bye. వెళ్దామా? నా రూమ్ లో ఎవరు లేరు, నా రూమ్ కి వెళ్దామా? చెప్పు తెగుద్ది. సిద్ధు, నేను నీతో మాట్లాడాలి. I need you. I love you. ఎంతో మంది మగాళ్ళు నా చుట్టూ తిరిగారు, కానీ నన్ను పడగొట్టింది నువ్వే. నేను నిన్ను పడగొట్టానా? కృష్ణ కృష్ణ. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ లిప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే. నువ్వు నన్ను లవ్ చేయొచ్చు, నా మీద ఆశపడచ్చు, కావాలంటే నన్ను నువ్వు ఎలాగైనా ఊహించుకోవచ్చు, కానీ నా నుంచి ఎలాంటి పాసిబిలిటీ అసలు లేవని చెప్పలేను. ఓ థ్యాంక్స్. అనిత, నాకు ఇవన్నీ కొత్త, అందుకు కొంచెం అనిత. నో ప్రాబ్లం, ఎంత టైం కావాలన్నా తీసుకోవచ్చు. నీ మీద కొంచెం చేయి వేయొచ్చా? థ్యాంక్స్. యా, నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ అనిత. నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు, నీ కళ్ళు, ముక్కు, నోరు. కూల్. I'll show nice dance. One step to your right and one step to your left. One step to your right. Sidhu. Yeah. Sidhu. Yeah. Hi, Madhu. When did you come? Hi. మీరు ఒక అమ్మాయిని కౌగిలించుకున్నారని టెన్షన్ అయ్యో, మీ వేలుతో అమ్మాయి ఒంటి మీద ముగ్గేస్తున్నారని టెన్షన్ అయ్యో. అది డిస్టర్బ్ చేయడానికో నేను పిలవలేదు. మనం 7:30కి శాంతి ఇంట్లో ఉండాలి. ఇప్పుడు టైం 7 o'clock. అది మీరు మర్చిపోలేదుగా? మర్చిపోలేదే. సిద్ధు, ఇది ఎవరు? ఫ్రెండా? చచ్చా, నాకు ఫ్రెండా? నో. మరి లవ్వరా? నాకు లవరా? నో, నాట్ ఎట్ ఆల్. మనకి లవర్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అసలు మన రేంజే వేరు. అయితే ఎవరు? ఆ కనిపించే యువతి పేరు మధు. అంతమించి నాకేం తెలియదు, నన్ను అడక్కు. సిద్ధు, విల్ ఓకే అనిత, మళ్ళీ కలుద్దాం. సిద్ధు, మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుదాం? సండే, నెక్స్ట్ సండే. లంచ్ కి మీట్ అవుదామా? No, dinner. 10 o'clock dinner. Full moonlight, candlelight, you know. We're gonna have a nice romantic dinner, okay? Bye, 10 o'clock Sunday. I'm gonna see you. We're gonna have a... Sidhu. Yes. Naughty, Anita. Very naughty. సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల ధర్మం. సార్, ఈడెవడే? ఇక్కడ పొట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులు. అమ్మా, ఏడిది ఇది? 16, 22. ఎవడా వీడు చాలా స్పీడ్ గా కొలతలు తీసుకుంటున్నాడు? టైల్ రా. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో. ప్యాంట్ కాస్త పొడ పెట్టరా. 2 దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకెలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిది కాదు. వీడి క్యారెక్టర్ సంగతి సరేనో, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడు, కష్టాలు అందరికీ వస్తాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా, నీకు. రేపు ఈ పాటికి నువ్వు ఏంట్రా ఈడు? సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట రావడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ 100 ఇచ్చి మాట్లాడు. నువ్వు నోరు పోయా.
బాబు నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తుంటాను. శవపేటిక? అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేటిక గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టుని పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడు ఎలా వచ్చి వెళ్ళిపోతున్నాడు? టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకేం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైఫ్ చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు. టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతాం. నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులు, మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు కూడా వచ్చే లోపల నేను ఇంటెలిజెంట్ ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడకి తెలిసిందనుకో, నీ పీకి బిసికి చంపేస్తుంది కదా. అదేరా నా భయం. చెప్పేది నా కాగోళ నువ్వుని కొంచెం దగ్గర పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను, మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే, అది అమ్మేసి అప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజిని గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. బ్యూటిఫుల్. ఏం ఐడియా చెప్పారా, ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరిద్దరు నోకరేజ్ కానీ మించిపోయారు. పని చూడే అమ్మా. సరోజిని గారు, ఏంటి గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాకీలు ఇవ్వాల్సిన కొట్లో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. ఏంటి బాగుందంటున్నా? బాగుండడం అంటేనండి, ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అస్సలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే, అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టునాగా. గిల్టునాగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పొట్టురాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. స్వామి, ఏంటి కొనుక్కుంటున్నావు? 50 lakhs, 50 లక్షలు. స్వామి, ఆ డబ్బు వచ్చాక ఏం చేస్తాం? చెప్పు. నువ్వు నవ్వకూడదు. చెప్పు. ప్యారిస్ వెళ్ళి క్యాబ్రీ డాన్స్ చూస్తా. నువ్వేం చేస్తా? నాకేదో ఐడియా ఉంది. చెప్పు. నీకెందుకు? మనీ. వాట్ యు డూ? ప్లేన్. చెప్పనా? ఏరోప్లేన్.
Excuse me. Do you know this address? 係啲咧闖關，耶穌款後嘅闖關來啊！我會擔心，佢嘢喊到個我病過嘅，好，佢要跳舞。I don't know Thai language. OK，嚟我擔心。నీదేను